మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. చూడండి, ఈ ప్రపంచం ఎంత పెద్దదంటే 40,000 కిలోమీటర్లు ఉందండి. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు ఏ ఖండమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ మండలమైనా, ఏ గ్రామమైనా మొత్తం ప్రజలంతా కలిపి 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది దేవుడు చెప్పట్లేదు నా కుమారుడు నా కుమార్తెలని. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన బలలో పాలు పంచుకుంటున్నామో, ఎవరైతే సువార్తను చెప్తున్నారో వాళ్ళని మాత్రం ఆయన కుమారుడు కుమార్తె అంటున్నాడు. 800 కోట్ల మందిలో ఎవరు సువార్తను ప్రకటించట్లేదు. మనమే బలలో చేయి వేసే వాళ్ళం, మనమే సువార్తను ప్రకటించాలి. ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నాం? మనం సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. 800 కోట్ల మంది ఉన్నారు, పనివారు కొద్ది మందే ఉన్నారు. ఇప్పుడు బాప్టిస్ట్ పాలెం పెద్దది, పేరుకే బాప్టిస్ట్ పాలెం లేండి. ఎందుకు చెప్పుకుంటే సిగ్గుచ్చాడు. మగవాళ్ళు లేరు, అందరు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. పాపం కొంతమంది అన్నలు తమ్ముళ్ళు వచ్చారు. ఇంత పెద్ద బాప్టిస్ట్ పాలెంలో మరి ఒకటే చర్చ్ ఉంది, కోత ఇంత ఉంది, కానీ పనివాడు ఇక్కడ ఒక చోటే ఉన్నాడు. మరి మిగతా కోతంతా ఎవరు పోయాలి? మీరంటే ఆల్రెడీ క్రైస్తవులు కాబట్టి మా పాలెంలో వదిలేది, మా ఊరిదిలే, ఇది మా చర్చిలే, మళ్ళీ మనకి బిల్డప్, మనకి మారుమూల సరిగా లేకపోయినా కూడా. మరి ఈ ప్రపంచంలో దేవుడు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు సువార్తను ప్రకటించాలి? మరి దేవుడు నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరు ఎందుకు పాటించట్లేదు? దయచేసి మీరంతా కూడా బాప్తిసం లేని వాళ్ళు ఇమీడియట్గా వారం లోపల బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు తప్పనిసరిగా బలలో చేయి వేయండి. బలలో చేయి వేసిన వాళ్ళు తప్పనిసరిగా రోజుకొకరికైనా సువార్తను ప్రకటించండి. మీరు రోజుకొకరికి సువార్తను ప్రకటించకపోయినా మీరు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నారు. ఆయన ఆజ్ఞని అతిక్రమించే ఉన్నారు. మనమే ఎందుకు సువార్త పని చేయాలి? చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కోత, మనం మాత్రమే పనివాడు. ఆయన మన కోసం పని చేశాడు, మనం ఆయన పని చేయాలి. ఆయన పనివాడిగా మనం మారాలి. అది దేవుడికి లెక్క చెప్పాలి ఈ విషయం. మనం ఎందుకు చేస్తాం? నా పని ఏంటి, నా భర్త ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా పని ఏంటి, మనం ఇదే సంబరపడిపోతున్నాం. అందుకనే మీ గురించి కూడా వాక్యం రాసి పెట్టే ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ లోకంలో నీకేదో కూలి 400 ఇస్తారు, 500 ఇస్తారు, మా అంటే 1000 రూపాయలు ఇస్తారు. దానికోసం నువ్వు ఆరాటపడి పరిగెత్తున్నావు. ఈ రోజున చనిపోతే నువ్వు సంపాదించిన డబ్బు నీతో పాటు రాదు. నీ భర్త చనిపోయిన మరుక్షణం నీకు భర్తే కాదు. నీ పిల్లలు నువ్వు చనిపోయిన మరుక్షణం నీకు పిల్లలే కాదు. దానికోసం నువ్వు ఆరాటపడి ఈ లోకంలో ఏదో నాకు ఇల్లు ఉండాలి, స్థలం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనేది పాకులాడుతున్నావు. కానీ ఆయన పని మనం చెయ్యాలి.